Samir sir and Navin sir, please come. క్లాసెస్ కూడా ఒకటి రెండు క్లాసెస్ చెప్దాం అనుకున్నాం. క్లాస్ ఏమైంది పాజిటివ్ అయింది. సో ఇంకా మీకు ఫ్యూచర్ గురించి ఏమన్నా ఇది నేను చేయాలని అనుకుంటున్నాను, దానికోసం ఏం చేస్తే బాగుంటుంది, పేరెంట్స్ కూడా చాలా డౌట్స్ ఉండొచ్చు. సో పేరెంట్స్ కూడా అందుకే తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ సెషన్ అయిపోయిన తర్వాత లాస్ట్ 1 hour మోటివేషన్ సెషన్ ఉంటుంది. ఆ టైంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా పూర్తి స్థాయిలో అడగవచ్చు. ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్తాం. పెట్టుకోండి అంటే మనం ఎంత పేరెంట్స్ ఎంత హై లెవెల్లో ఉన్నా, మన దగ్గర ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా కానీ స్టూడెంట్కి ఒక 8లో 8లో మనం సీట్ ఇప్పిలేం. అది వాడి టాలెంట్ తోటి వాళ్ళు కొట్టుకోవాల్సిందే. ఆ టాలెంట్ ప్రతి పిల్లాడి దగ్గర ప్రతి స్టూడెంట్ దగ్గర ఉంటుంది. బట్ దాన్ని ఇగ్నైట్ చేయాలి మనం. ఆ పౌరుషాన్ని ఒక స్టూడెంట్లోకి మనం నింపాలి. నింపినప్పుడే తను చదువుతాడు. ఈ ఉన్న 40 days కావచ్చు, నెక్స్ట్ ఏప్రిల్ కోసం ఉంటే 2-3 months కావచ్చు, దీంట్లోనైనా కొద్దిగా తనని కాన్సన్ట్రేట్ చేయించి వర్క్ చేపిస్తే తను ఇక్కడ కాకపోయినా అక్కడైనా చేయగలుగుతాడు. అక్కడ కాకపోతే రేపు ఈప్ సైడ్ ఎగ్జామ్లో బిట్ సైడ్లోనైనా ఎక్కడైనా ఒక దగ్గర ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో చేయగలుగుతారు. నేను రాదని నేను చెప్పాను అనుకోండి, ఇక నేనే రాదని చెప్తే వాడు చదవడు. ఆ 10 days చదవడు, ఇక పక్కకు పెట్టేస్తాడు. ఇంతకుముందు దాకా చదివాడా లేదా పక్కకు పెడితే ఈ 10 days మాత్రం అసలు చదవడు. ఎందుకంటే కిరణ్ సార్ చెప్పింది కానీ సో ఒక క్వాంటిటీకి రిలేటెడ్గా మనకి తెలిస్తే క్వాంటిటీ వర్క్ ఆఫ్ క్వాంటిటీ 1/quantity ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కానీ వాటికి ఏంటి బయట తెలుసు. కానీ క్వశ్చన్స్ ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి క్వాంటిటీ బై క్వాంటిటీ అడుగుతారు. f of x equal to x square plus x plus 1. లాస్ట్ ఇయర్ కూడా మీ సీనియర్స్ చాలా మంది చెప్పడం ఒక మిరాకిలు. అది చెప్తే ఒక మనిషి నేను సాధిస్తాను, నేను కొడతాను అనే రోజు నాకు 1 లక్ష ఎక్కువగా చూడాలనే ఆలోచన మంచి పోస్టర్ లాగా ఇస్తుంది కాబట్టి నాకు